అంటే ఈ రోజుల్లో మనలో ఆలోచించే వాళ్ళే చాలా తక్కువ. మనం ఏదైనా అడగాలి అనుకున్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచం అంతా ఒక రకంగా ఉంది, మనం ఒక్కళ్ళమే డిఫరెంట్గా ఉన్నాం అనే భావన ఫస్ట్ మనకు కలుగుతుంది. సో ఇక్కడ అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో అనే దాంట్లోనే మనం మూసుకొని కూర్చుంటాం. అలా కాకుండా ఓపెన్గా ఏదైనా అడగొచ్చు, తెలుసుకోవచ్చు, ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా, సో అది పర్ఫెక్ట్గా ఇక్కడ ఉంటుంది. అంటే మిగతా కొన్ని వాటిల్లో ఎలా ఉంటుందంటే ఇదంతా భౌతిక ప్రపంచం, అంతా మాయ, అంతా పారిపో అన్నట్టు కొన్ని ఉంటూ ఉంటాయి. సో అలా కాకుండా ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడున్న వాటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ మన ట్రెడిషన్స్ని పట్టుకెళ్తూ అందులో ఉన్నది మనం వెళ్తేనే అది మనకు ఆనందం పొందుతాం. మనం ఇక్కడ పుట్టాం కాబట్టి ఇక్కడ ఉన్న వాటికి మనం మ్యాచ్ అవుతాం. సో ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. సో అది నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీ పేరు చెప్పండి. వంశీ. ఏం చేస్తుంటారు? ఇది కాకుండా ఎడిటింగ్, విఎఫ్ఎక్స్లో వీటిలో పనిచేస్తాను. ట్రైనింగ్, కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అలా చేస్తుంటాను. అంటే ఇంజనీరింగ్ చేశాను కానీ ఇటువైపు ఉందని ప్యాషన్ అని ఇటువైపు. దాదాపుగా ఇంజనీరింగ్ చేసే వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అలా ఎందుకంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడు క్వాలిటీ టైం చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు వేరే మెడిసిన్ చేసే వాళ్ళకి ఏంటంటే తోముతూ ఉంటారు కాబట్టి అది టైం ఉండదు. మనకి ఎక్కువ టైం, అంటే నేను కూడా ఇంజనీరింగ్, అందుకోసం మనకేంటంటే ఫ్రీ టైం చాలా ఎక్కువ ఉంటుంది. మాకు ఖాళీ టైం విపరీతంగా ఉంటుంది కాబట్టి చదువు కంటే మిగిలిన వాటిపైన వ్యాపకాలు ఎక్కువ ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైం ఏం చేయాలని అర్థం కాక ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అవి ఇట్లా పెట్టి బయటకి. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాం? ఫ్యూచర్లో అంటే ప్రస్తుతానికి అంత పెద్ద ఆశయాలు ఏమి పెట్టుకోలేదు. పోనీ ఒక 6 నెలల తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం? అంటే నాకు లోపల అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ అందరినీ కనెక్టివిటీ తెచ్చుకుంటూ మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి, సొల్యూషన్స్కి మన భారతీయ లెన్స్లో చూసి దానికి సొల్యూషన్స్ ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్ళడం అనేది నాకు లోపల నుంచి ఉన్నది. ఇంతకు మించినటువంటి ఆశయం ఏదైనా ఉంటుందో ఎవరినైనా అడుగుతాం. అంత పెద్ద ఆశయాలు ఏం పెట్టుకోలేదు నేను అన్నావు కదా, ఇంతకు మించినటువంటి ఆశయం ఇక్కడని కాదు, భూప్రపంచం మొత్తం మీద భారతదేశంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్ని ఇండియన్ లెన్స్తో చూస్తూ దానికి సొల్యూషన్స్ వెతుక్కునే ప్రయత్నం చేయాలనేటటువంటి ఒక ఆశయానికి మించినటువంటి ఆశయం ఏదైనా ఉంటుందా సార్? ఏదైనా అస్సలు చాలా కష్టం. చాలా అద్భుతమైనటువంటి ఆశయం అది. ఆశయం ఏది లేదు అని చాలా పెద్ద ఆశయం చెప్పావు. వెరీ గుడ్, గ్రేట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఎస్ చెప్పండి, మీరు మీ గురించి ముందుగా. క్షమత అండి. అది 3rd ఇయర్ ఎండింగ్లో, ఇంకా 4th ఇయర్ స్టార్టింగ్లో మాకు 3rd ఇయర్ ఎండింగ్లో ఒక ప్రాజెక్ట్ చేయాలి, మేజర్ ప్రాజెక్ట్. సో నా దగ్గర లేదు ప్రాజెక్ట్. అప్పటికే లేట్ అయిపోతుందంటే మా ఫ్రెండ్ అటు సైడ్ పక్కన కూర్చున్నాడు అనూప్. సో వాళ్ళతో మాట్లాడుతూ సరే మీరు చేశారు కదా ఆ ప్రాజెక్ట్ ఇచ్చేయండి, దాన్ని మాడిఫై చేసేసి నేను పెట్టేద్దామని అనుకున్నా. సో అలా డిస్కషన్ స్టార్ట్ అవుతుంటే టెంపుల్స్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఇట్లా చెప్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తే రిలీజియన్ గురించి కాన్సెప్ట్ వచ్చింది. అసలు రిలీజియన్ అంటే ఏంటి, రిలీజియన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి, ధర్మం రిలీజియన్ డిఫరెన్సెస్ ఏంటి. సో అలా జరుగుతూ ఉంటే అప్పుడు పవన్ బంధు అని ఒకరు ఉన్నారు, ఆయన ఇలాగ ఎవ్రీ సండే క్లాసెస్ తీసుకుంటారంట. అంటే సరే ఫ్రీయే కదా ట్రై చేద్దాం అని చెప్పి జాయిన్ అయ్యా. సో అక్కడ టైం ఫ్రీ అన్నా లేకపోతే డబ్బులు కట్టకుండా క్లాస్కి వెళ్ళొచ్చు? అంటే రెండు, నేను ఫ్రీ, ఇంకోటి డబ్బులు లేవు, రెండు అనమాట. సో అలా జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత అందరూ నా ఏజ్ వాళ్ళే ఉన్నారు. సో ఓకే, ఏ ఇయర్లో ఇది 3rd ఇయర్ ఎండింగ్. మీ 3rd ఇయర్ కాదు అనేది, ఓవరాల్గా ఒక 4 years బ్యాక్ అండి. సో అదనమాట. సో అలా జరుగుతూ ఉంటుంటే నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ అవర్ పింగ్ చేసేవాడిని పవన్ గారికి. పింగ్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది ధర్మమేనా కాదా, ప్రతి దాంట్లో. ఇంకా లిటరల్గా ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాం అందరం కలిసి. శ్రీశైలం వెళ్తే మనకి అప్పుడు చాలా రష్ ఉంది. రష్ వల్ల కుదరక దగ్గరలో ఎవరో సెక్యూరిటీ గార్డ్ ఉంటే నాకు ఒక 500 రూపీస్ ఇవ్వండి నేను తీసుకెళ్తానన్నాను. దర్శనం చేసుకోవడం మన ధర్మం, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఏదో ఇల్లీగల్ పని చేయట్లేదు కదా. కాకపోతే డబ్బులు ఇవ్వడం కరెక్టా కాదా? నాకైతే కరెక్ట్ కాదనిపించింది. కానీ కొంతమంది మనం ఏదో తప్పు చేస్తుంటే అది వేరే, కాకపోతే దర్శనం గురించే కదా వెళ్తున్నాం, 500 ఇస్తే ఏమైపోయింది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పారు. సో ఇలాంటివి ధర్మ యూజ్ చేసి ఎలా నావిగేట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్, డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా? నేను ఇవ్వలేదు, మిగతా వాళ్ళు ఇచ్చారు. ఓకే, నాకు కరెక్ట్ కాదనిపించింది. దర్శనం బాగా జరిగిందా మీకు? మరి నాకు బాగానే జరిగింది, కొంచెం ఇబ్బంది పడ్డాం, తప్పలేదు అనిపించింది, బట్ బాగానే జరిగింది దర్శనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక ఐటీ కంపెనీలో టీమ్ లీడ్ లాగా పనిచేస్తున్నాను అని. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు నాతో పాటు, నేను రిఫర్ చేస్తే. తను ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి బెంచ్ మీద ఉన్నారు.
ఇంకా ఆల్మోస్ట్ తీసేస్తారు ఇంకొక 1 monthలో డిప్లాయ్ అవ్వకపోతే ప్రాజెక్ట్లో. ఇంకొక పర్సన్ ఏంటంటే స్ట్రేంజర్ అనమాట నాకు. నా టీంలో సీనియర్ని ఇద్దరిలో ఎవరొకరిని సెలెక్ట్ చేసుకో ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేద్దామని చెప్పాను. నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, తనేమో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నేనేమో నా ఫ్రెండ్ సెలెక్ట్ అయితే బాగుంటుందని అనుకున్నాను. ఆ టైంలో తనని తీసేస్తారని చెప్పి నేను నా ఫ్రెండ్ని డిప్లాయ్ చేయడం నా ధర్మం యాజ్ అ ఫ్రెండ్. కాకపోతే యాజ్ అ టీమ్ లీడ్ ప్రాజెక్ట్కి ఎవరు హెల్ప్ఫుల్ అవుతారో వాళ్ళని డిప్లాయ్ చేయడం నా ధర్మం. ఇలాంటివన్నీ మాకు ధర్మ సంకటానికి కాన్సెప్ట్ ఉంటుంది యువచేతనలో. ఎవ్రీ సండే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ధర్మ సంకటాలు ఎలా అంటే నేను ఎలా పవన్ బంధుకి పింగ్ చేస్తాను, అలాగే అందరూ పింగ్ చేస్తారు. నాకు ఇలా ఉంది, దీన్ని ధర్మతోటి ఎలా నావిగేట్ చేయాలని చెప్పి అడుగుతారు. సో అలాగా మల్టిపుల్ రెస్పాన్సెస్ వచ్చినవి పిక్ చేసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట సెషన్స్. అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేశారు? సో ధర్మాలో మనం మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తాం. ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్ ఒక ధర్మం ఉంటుంది, యాజ్ అ టీమ్ లీడ్ ఒక ధర్మం ఉంటుంది, యాజ్ అ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంటాం మనం. సో విచ్ ఈస్ ద హయ్యర్ ధర్మ అట్ దట్ పర్టికులర్ టైమ్ అండ్ స్పేస్ అనేది డిస్కస్ చేస్తాం. సమాధానం ఇంకా రాలేదు నాకు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చారు జాబ్? నేనైతే మా ఎవరైతే టీమ్కి హెల్ప్ఫుల్ అవుతారో వాళ్ళకే ఇచ్చాను. డన్. బాగుందండి, నైస్. నెక్స్ట్ శమతమ్మ. నా పేరు సింధు. సో బేసికలీ నేను ఒక 3-4 years నుంచి వెతుకుతున్నాను ఒక రైట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే యూత్ జనరలీ పేరెంట్స్ ఎలా అయితే పోర్ట్రే చేస్తారంటే భక్తిని స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వడం, గుడికి వెళ్ళడం, పూజలు చేయడం అంతే. కానీ ఆ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, దాన్ని యూత్ వాళ్ళ రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఆ పాయింట్ మీద వెళ్తే యూత్కి ఇంకా అర్థమవుతుంది అని అనిపించింది. సో అప్పుడు లైక్ సోషల్ మీడియా ద్వారా మహాగతే తెలుసుకున్న తర్వాత ఇక్కడ వచ్చాను ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అప్పుడు ఎంత కాంటెంపరీ వేలో స్క్రిప్చర్స్ గురించి మాట్లాడడం అవుతుందంటే సేమ్ అదే మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకుంటాము. మనం ఒక స్టూడెంట్గా, ఒక బిజినెస్ పర్సన్గా, ఒక హౌస్ వైఫ్గా మన ధర్మాన్ని ప్లస్ మనం స్క్రిప్చర్స్ నుంచి ఏం నేర్చుకుంటామో అది మనం రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చు. అన్ని సెక్టార్స్ ఆఫ్ అవర్ లైఫ్ పవన్ బంధు చెప్పినట్టు 20% అన్ని సెక్టార్స్లో లాగా అన్ని సెక్టర్ మన హెల్త్, కెరియర్, పర్సనాలిటీ అన్నిట్లో ఎలా డెవలప్ అవ్వచ్చు మన స్క్రిప్చర్స్ ద్వారా అనేది నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు మన ఫ్యామిలీస్ ఏవో పూజలు చేయడం, స్ట్రిక్ట్గా ఏదో రెస్ట్రిక్షన్స్ ఫాలో అవడం ఉంటుంది. కానీ మేము ఇక్కడ మహాగత్యకి వచ్చాక ప్రతి పండగ వీ డూ ఇట్ టుగెదర్. నాకు అనిపిస్తుంది మా పేరెంట్స్ చెప్తా ఇంట్లో చేసేసి నేను ఇక్కడికి వస్తా ఫెస్టివల్కి, ఎందుకంటే దిస్ ఇస్ లైక్ మై సెకండ్ ఫ్యామిలీ అనమాట. మేము అందరూ కలిసి ప్రతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటాం కరెక్ట్ ఆ వైదికంగా అన్నీ చేసుకొని అండ్ దెన్ వీ స్పెండ్ టైమ్ వీ టాక్ అబౌట్ ధర్మ. అండ్ రీసెంట్గా మేము శివరాత్రి అనేది ఒక ఈవెంట్ VVIT కాలేజ్లో చేసామన్నమాట. మహాగతే వి ఆల్ హెల్ప్డ్ అండ్ ఇట్ వాస్ సచ్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. సో అక్కడ స్టూడెంట్స్ని కూడా, చిన్నపిల్లలు లైక్ టీనేజర్స్ని కూడా ఎవ్రీ వన్ వేర్ ఇంట్రెస్టెడ్ అండ్ దే వర్ లైక్ ఓకే స్పిరిచువాలిటీ అంటే ఇది, మన సనాతన ధర్మం అంటే ఇది అని చాలామందికి అవేర్నెస్ కలిగింది. అప్పుడు అనుకున్నా నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే నాకు ఇలా తెలుసుంటే బాగుండేది. ఇట్స్ ఓకే లైక్ ఎవ్రీ వన్ హ్యావ్ అవర్ ఓన్ జర్నీ, ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్పి. సో ఒక కమ్యూనిటీ అనేది ఫామ్ అయిపోయింది, ఒక ఫ్యామిలీ అనేది. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇట్స్ లైక్ వీ హ్యావ్ అ పర్సనల్ మెంటర్స్ అనమాట. సంధ్యా బంధు, కృష్ణ బంధు, అండ్ మన పవన్ బంధు. వీ కమ్ బ్యాక్ టు దెమ్, వీ స్పీక్ అబౌట్ దెమ్ అండ్ మేము ఈ స్పిరిచువల్ బుక్స్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది మాకు అర్థమైంది. నాకు వచ్చేసి స్టార్టప్ ఉందన్నమాట. సో ఇప్పుడు మన భక్తిలో ఉంటూ ప్లస్ మనం ధార్మికంగా ఉంటూ ఎలా ఎంతవరకు మనం మెటీరియలిస్టిక్గా ఉండొచ్చు. ఇప్పుడు వంశీ బంధు చెప్పినట్టు అన్నీ ఇప్పుడు వదిలేసి భక్తి అంటే అలా కాదు. ధర్మంలో ఉంటూ ఎంతవరకు అయితే మనం మెటీరియలిస్టిక్గా ఉండొచ్చు, దాన్ని వచ్చిన వెల్త్ని కూడా ఎలా మనం తిరిగి మనం ఈ ప్రపంచానికి ఇంకా గాడ్కి ఎలా అయితే మనం పే బ్యాక్ చేయొచ్చు ఈ పుట్టినాక అనేది అర్థమైంది. అదైతే సో యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్ ఐ లర్న్డ్ అ లాట్. ఇప్పుడు ఎలా అయితే మన పవన్ బంధు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ ద్వారా అందరు యూత్కి ప్రీచింగ్ చేస్తున్నారు, దే ఆర్ లైక్ టీచింగ్. ఐ వాంట్ బీ లైక్ అ పర్సనల్ సోర్స్. ఐ వాంట్ బీ అ ప్రీచర్ వేర్ ఐ గెట్ ఆల్ ద యూత్ క్లోజర్ టు గాడ్. ఎందుకంటే యూత్ ఇస్ ద ఫ్యూచర్ మనం. సో వాళ్ళు కనుక ఎంత క్లోజ్ వస్తే సనాతన ధర్మంకి మన దేశం అంత స్ట్రాంగర్ అవుతుంది అని దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఐ వాంట్ ప్రీచ్ spirituality to kids and the teenagers.